కేబిఎస్ బ్యాంక్ రజతోత్సవ సంబరాలు 25 సంవత్సరాల నమ్మకం మరియు విశ్వాసం. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్న మహిళలకు తోడుగా ప్రత్యేక పథకాలు, గ్రామీణ జీవన వికాసానికి చేయూతగా, చేతి వృత్తులకు, కుటీర పరిశ్రమలకు రుణ సదుపాయం, అల్పాదాయ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సూక్ష్మ, వ్యవసాయ మరియు గృహ రుణాలు, వృద్ధుల సంతోషకర జీవితాలకు మద్దతుగా డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సామాజిక బాధ్యతలో ముందంజగా అంబులెన్సులు, స్కూల్ బస్సులు, వాటర్ ఫిల్టర్లు, నిరంతర సేవలందిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 1000 కోట్ల వ్యాపార మైలురాయికి చేరువవుతున్న బ్యాంక్ కేబిఎస్ బ్యాంక్. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు కేబిఎస్ బ్యాంక్ వారి రజతోత్సవ శుభాకాంక్షలు. మాదాసి కురువల అందరికీ కులపత్రాలను జారీ చేయాలని జీవో నెంబర్ 19 అమలు చేయాలని మాదాసి మాదారి కుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ సోమవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కుర్వ కులానికి అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వాలు కుర్వ కులస్తులు ఓట్లు కావాలే తప్ప వారి అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని, కుర్వ కులస్తుల్లో చాలా మంది బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నామని, దానికి అనుగుణంగా జాతీయ ఎస్సీ కమిషన్ కుర్వలకు కులపత్రాలు అందజేయాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు కావస్తున్న కులపత్రాలు అందజేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుర్వ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కత్తె శంకర్, గౌరవ అధ్యక్షులు బీరయ్య, తాలూకా అధ్యక్షులు రాములు, కుర్వ సంఘం నాయకులు కత్తె ఆంజనేయులు, శివరాములు, శ్రీశైలం, అన్ని మండలాలకు కుల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కుర్వ విజయ్ కుమార్, తెలంగాణ మదాసి కుర్వ మదారి కుర్వ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మాకు మాదాసి కుర్వ మాదారి కుర్వ కులము ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మా కులానికి తీవ్రని అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు, మేము గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మాదాసి కుర్వ కులస్తులని మమ్మల్ని గుర్తించి మాకు కులపత్రాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాలను గుర్తించి జాతీయ ఎస్సీ కమిషను మాకు కులపత్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క ఎస్సీ కమిషన్ ఆదేశాలని, సిఫార్సులని అమలు చేస్తూ మెమో నంబర్ 1268ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చీఫ్ సెక్రటరీ గారు విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎవరికైతే గతంలో కుర్వ పేరు మీద తప్పుడు కులపత్రాలు ఇచ్చి బీసీ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళందరికీ మాదాసి కుర్వ కులపత్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్లని ఆదేశించడం జరిగింది. అదే కాక గత ప్రభుత్వం జీవో నంబర్ 19 కూడా విడుదల చేసి గద్వాల జిల్లాలో ముఖ్యంగా నా పేరు మీద, మా కుటుంబ సభ్యుల పేరు మీద కలెక్టర్ గారు మాకు అది అగెనెస్ట్గా ఆర్డర్స్ ఇస్తే ప్రభుత్వం కలెక్టర్ ఆర్డర్ని, గద్వాల కలెక్టర్ ఆర్డర్ని కొట్టివేస్తూ జీవో నంబర్ 19ని విడుదల చేయడం జరిగింది. ఆ ఆర్డర్ని అమలు చేయమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ని అమలు చేయమని ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టు కూడా WP నంబర్ 35188 ఆఫ్ 2023ని కూడా ఆదేశాలను కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, హైకోర్టు నుంచి కావచ్చు అనేక జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదాసి కురులకు కులపత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నించడం కోసం ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ రకమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము నాగర్ కర్నూలు కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇద్దామని చెప్పేసి, మా యొక్క సమస్యని తెలియజేద్దామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదాసి కురులకు కులపత్రాలు ఇచ్చే విధంగా కలెక్టర్ గారు తగిన నిర్ణయాలు, ఆదేశాలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.